హలో, ఇక్కడ మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైపు మామూలుగా లేదు. ముందు మీ కాలేజీ యాజమాన్యానికి, అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జే మీడియా షార్ట్ టర్మ్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 48 అవర్స్లో మా రిజల్ట్ ఉంది, ఒకటే టెన్షన్. సో ఇంకో 48 అవర్స్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది. సరే, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ ఇందాక చెప్పాడు, ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేసి, ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వద్దా? నేను మాట్లాడొద్దా? విజయ్ మాట్లాడాలా? నువ్వు చెప్పు. దిల్మా మాట్లాడాలి కదా మరి. సో దిల్ మామని చేసేసారు నన్ను. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. డెఫినెట్గా మీరు అందరు ఈ సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్. నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయితో దెబ్బలు తింటాడు. చూసారుగా మీరు, కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదా అని కొట్టించుకుంటాడు. సో ఒక డిఫరెంట్ పరశురామ్ ఈ విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు. సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో. అలాగే మ్యూజికల్గా ఈ సినిమాలో అద్భుతమైన పాటలు, స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు, అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఈ ఏప్రిల్ 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను. సో మీరందరూ ఈ సినిమా చూడాలి. చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని చేతులే లేసాయి. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. ఇక్కడ మీ కాలేజీలో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు, లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్, అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్. నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది. సీతారామం హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో హ్యాట్రిక్, తెలుగు ఫీల్డ్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది. అండ్ విజయ్ ఇందాక చెప్పాను, సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది. ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు, ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు. మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి ఇంకా 48 అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Dilraj Garu. Yes, wishing the complete team of Family Star for April 5th release. And ఇప్పుడు Mrunal Thakur to please speak. Mrunal. Oh, she wants me to go to talk? Yeah. Oh my God. To my Telugu prekshakaluku, I want to not say but do something for you all, and I just want to say tahe dil se థ్యాంక్ యూ. నేను చాలా చాలా ఆనందంగా ఉంది
సంతోషంగా ఉంది. ఫ్యామిలీ స్టార్ ప్రీ ఈవెంట్కి వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అండ్ మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. ఈ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రతి ఇంట్లో ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి, ప్రతి తండ్రి, ప్రతి అక్క, ప్రతి తల్లి అందరూ లైఫ్లకి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది. లైక్ అందరూ లైక్ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లలందరూ కూడా అంటే విజయ్ క్యారెక్టర్ని కానీ మృణాల్ క్యారెక్టర్ని కానీ సినిమాలో ఎమోషన్ కానీ పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని దీన్ని ఒక సినిమాలా కాకుండా వాళ్ళ జీవితాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఇది షేపప్ అయింది. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది 100%. అండ్ ఆఫ్టర్ గీతా గోవిందం నేను విజయ్ మళ్ళీ మూవీ చేస్తే డెఫినెట్గా అంత వాల్యుబుల్ పాయింట్తోనే మళ్ళీ రావాలని నేను కూడా అంత పెద్ద హర్రీ అవ్వలేదు కాంబినేషన్ కానీ దేనికి. సో మళ్ళీ నాకు మా ఇద్దరు కాంబినేషన్కి ఉన్న ఆ ప్రీషియస్నెస్ తెలిసి నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా అది అనుకున్నప్పుడే నేను మళ్ళీ విజయ్ని కలిశాను. అండ్ విజయ్ కూడా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానానికి అండ్ ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు అతను విజయ్ తను చేసిన హోంవర్క్ కానీ, సో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద విజయ్ని చూస్తే లైక్ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒకటి ఇక్కడి నుంచి ఒకటి అన్నట్టు ఉంటుంది. సో విజయ్ బాడీ లాంగ్వేజ్ కానీ, విజయ్ ద వే హౌ లైక్ హీ ఎంటర్డ్ ఇన్ టు గోవర్ధన్ క్యారెక్టర్. అండ్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గోవర్ధన్ ఎవరో సినిమాలో క్యారెక్టర్ కాదు, మన అందరం మన అన్నయ్యో, మన తమ్ముడో, మన మేనమామో, మన బావమరిదో, లేకపోతే మన ఫ్రెండో ఎవరో ఒకరు కన్ఫామ్గా ఉండే ఉంటారు. అండ్ మృణాల్ ఠాకూర్ లైక్ ఈ మూవీలో హిందూ క్యారెక్టర్ అనుకున్నప్పుడు లైక్ మృణాల్ని కన్ఫర్మ్ చేసినాక సో ఐ నో హౌ షీ స్ట్రగుల్ లైక్ అంటే ఈ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ. అండ్ షీ వర్క్ అంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఈ గోవర్ధన్ అండ్ హిందూ క్యారెక్టరు చాలా రోజులు లైక్ మనందరం ఒక మంచి పెయిర్గా మంచి కాంబినేషన్గా మాట్లాడుకుంటాం. అండ్ నేను పరుగు సినిమాకి లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్విసిలో నేను వర్క్ చేశాను. సో నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎస్విసి బ్యానర్లో మమ్ము కాచినవాడు అని ఒక సాంగ్ వస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సరే ఈ బ్యానర్లో నేను ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలి రాజుగారి బ్యానర్లో అనేది కూడా నాకు ఒక విష్ లిస్ట్లో ఉండేది. సో అది ఇంత వాల్యుబుల్ కత్తో చేసినందుకు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి బ్రెయిన్ హార్ట్ అన్నీ దగ్గర పెట్టి లైక్ రైటింగ్ అయితేనేమి, క్యారెక్టర్స్ని తీర్చిదిద్దిన విధానం అయితేనేమి, ఇందులో రాసిన ప్రతి మాట నా గుండెల నుంచి వచ్చింది, ప్రతి సన్నివేశం నా లైఫ్లోంచి వచ్చింది. అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నేను ఎక్కువగా ఇష్టపడే విజయ్ దేవరకొండ లైక్ ఇన్ని రెస్పాన్సిబిలిటీతో చేసిన ఫిలిం ఇది. 100% మీ అందరినీ ఇది రేపు April 5th లైక్ మీ అందరికీ చాలా హ్యాపీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఈ మూవీకి లైక్ గోపి సుందర్ది నాది లైక్ గీతా గోవిందం కాంబినేషన్ ఉంది. సో ఆల్వేస్ లైక్ అంటే నాకు తనతో వర్క్ చేయడం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా ఇష్టం. అన్ఫార్చునేట్లీ ఈరోజు లైక్ రికార్డింగ్ వర్క్ వల్ల చిన్న వర్క్స్ వల్ల తను రాలేకపోయాడు. ఐ మిస్ హిమ్ హియర్. అండ్
కేయు మోహనన్ గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఫర్ ఫ్యామిలీ స్టార్. అండ్ ఆయన మైండ్ బ్లోయింగ్గా లైక్ విజువల్స్ ఇవన్నీ మీరు ఆల్రెడీ చూశారు, ద వే హౌ తను ఎలాగా సినిమా చూపించాడు అనేది. సో ఈ సినిమాకి లైక్ వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఎడిటర్ మార్తాండ వెంకటేష్. సో అలా అందరూ బ్లడ్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశారు ఈ సినిమాకి. అండ్ ఎస్పెషల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, వాళ్ళ సపోర్ట్ కానీ వాళ్ళ డెడికేషన్ కానీ లేకపోతే ఒక 9 monthsలో ఇంత పెద్ద ఫిల్మ్ ఫినిష్ చేసే ఛాన్సే లేదు. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. లైక్ మళ్ళీ ఒక గ్రాండ్ సక్సెస్ మీట్లో తొందరలోనే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.